హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ భవానీ వంటిల్లు. ఇవాళ మనం దొండకాయ ములక్కాయ పులుసు పెట్టుకుందామండి. దానికి కావలసిన పదార్థాలు: దొండకాయలు, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ, ములక్కాయ, కరివేపాకు. చింతపండు పులుసు తీసుకున్నానండి నేను. చింతపండు పులుసు, ఉప్పు, కారం, మెంతిపిండి, ఇంగువ, చిన్నులపాయలు, ఎండుమిరపకాయలు, తాలింపు గింజలు, బెల్లం, ఇంకో పసుపు కూడా మర్చిపోయాను, పసుపు. దాని ముందుగా ఏం చేయాలంటే ఈ దొండకాయల్ని వేయించాలండి నూనెలో. ఇదిగో నూనె పెట్టుకున్నాను పొయ్యి మీద. ఈ దొండకాయల్ని ఇలా వేయించాలి. లైట్గా వేయించాలండి. కొంచెం నూనెలో వేగితే తర్వాత పులుసులో బాగుంటాయి ముక్కలు. దీన్ని దొండకాయని ఇట్లా 4 పక్షాలుగా కట్ చేసుకున్నానండి, మన గుత్తి వంకాయకి కట్ చేసినట్టు. దొండకాయలు బాగా వేగాయండి. ఇదిగో ఇట్లా మనం 4 పక్షాలుగా కట్ చేసాం కదా, అవి వెళ్ళిపోయాయి. ఇప్పుడు దీనిలోనే ములక్కాయలు, ఈ ఉల్లిపాయలు, కాస్త కరివేపాకు, ఉప్పు, తగినంత ఉప్పు, మనం ఎన్ని తీసుకుంటే దానికి సరిపోయినంత ఉప్పు, కారం. పులుసులో 1 స్పూన్ ఎక్కువ వేసుకోవచ్చండి కారం, పసుపు, కొద్దిగా మెంతిపిండి. ఒకసారి కలిపి ఇప్పుడు చింతపండు పులుసు పోసేసుకుందాం. ఇది బెల్లం అండి, కానీ సరిపోయినంత. బెల్లం ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే అవాయిడ్ చేసేయచ్చు. ఇది బాగా ఉడికాక తాలింపు వేసుకుందాం. ఇవి కొంచెంసేపు ఉడకనిద్దామండి, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు. పులుసు అయింది ఏం చూసుకుందామండి. వచ్చింది. ఒకసారి ములక్కాయ చూసుకుంటే ములక్కాయ ఉడుకుతుంది. ఇది మనం తాలింపు వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పులుసు కనుక ఇలా కొంచెం మనకు చిక్కగా కావాలంటే ఈ బెల్లం వేస్తే ఆల్రెడీ చిక్కగా వస్తుందండి. అట్లా ఒకవేళ రాకపోతే ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలంటే, పలసగా అనిపిస్తే ఇట్లా 1 స్పూన్ బియ్యపిండి తీసుకొని ఇట్లా వాటర్ పోసుకొని బియ్యపిండి ఉంటే బియ్యపిండి, లేకపోతే శనగపిండి ఉంటే శనగపిండి, ఏది ఉంటే అది. ఇలా ఈ రెండిట్లో ఏదైనా సరే పులుసు పలసగా అనిపించినప్పుడు మీకు ఒక 2 నిమిషాలు ఉడికేటప్పటికి బాగా ఇది ఇట్లా చిక్కదనం వస్తుంది. తాలింపు వేసుకున్నామండి. తాలింపు గింజలు కొంచెం జీలకర్ర ఎక్కువ వేసాను.
కొంచెం కరివేపాకు, కొంచెం ఇంగువ. పులుసులో ఇంగువ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. అంతేనండి, పులుసు అయిపోయింది. దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకున్నాను. థ్యాంక్ యూ అండి.